అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బీసీ సమాజ్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని అయితే బీసీ కులగణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి బీసీ సమాజ్కి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు సూర్యారావు కూడా హాజరయ్యారు. ఇదే అంశంపైన వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు బీసీ సమావేశం ఏదైతే రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశం ఏంటి? బీసీ రౌండ్ టేబుల్ సమావేశం ఉద్దేశం ఏంటంటే, గవర్నమెంటు ఏదైతే కులగణన రీఆర్గనైజేషన్ రీసర్వేకి ఆర్డర్ ఇచ్చిందో ఇప్పుడైనా గడప గడపకు తిరిగి ఈ బీసీ కులగణన సరైన పద్ధతిలో చేయాలనే దాని మీద మెసేజ్ ఇవ్వడానికి ఈనాటి సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో లెక్క మళ్ళీ తప్పుల తడక. గతంలో జరిగినటువంటి కులగణన ఏ విధంగా ఉన్నదంటే, ఈడబ్ల్యూఎస్సీ రిజర్వేషన్ని వాళ్ళు స్ట్రెంథన్ చేసుకోవడానికి అనేది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. కాబట్టి మా ఇంటెన్షన్ ఏంటంటే, బీసీ సమాజ్, బీసీ సంఘాలు, బీసీ మేధావులు, బీసీ విద్యార్థులు మేము అందరం కూడా ఇంతకుముందు జరిగిన సమగ్ర కుటుంబ సర్వే కంటే కూడా ఇది పారదర్శకంగా ఉండాలి. మొన్న జరిగింది మీరేదో కంటి తుడుపు చర్యగా మీ పార్టీ హైకమాండ్ని మెప్పు కొరకు జరిపినట్టున్నది. వాళ్ళు కూడా కన్నెర చేయడంతోనే తిరిగి మీరు రీసర్వేకి ఆర్డర్ ఇచ్చినారు. రీసర్వేకి ఆర్డర్ ఇచ్చినారు కానీ కరెక్ట్ పద్ధతిలో అది జరగట్లేదు. పక్కన బీహార్ గవర్నమెంటు, అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జనాభా లెక్కలకు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆయన దాదాపుగా 26 సార్లు రివ్యూ చేసినాడు. కానీ ఇక్కడ ఆ దాఖలాలు లేవు. సీఎం రేవంత్ రెడ్డి గారు వారి గీన బీసీల మీద నిజమైన ప్రేమ ఉంటే డెఫినెట్గా 1-2 సార్లైనా రివ్యూ చేసేవారు. కానీ ఆ దాఖలా లేవు. కాబట్టి మాకున్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు కూడా ఈ తప్పుల తడకని మళ్ళీ ఏదో తూతూ మంత్రంగా వాళ్ళు చేసి చూపిస్తారన్న డౌట్ ఉన్నది. కాబట్టి మేమందరం కూడా మా జనాలందరినీ కూడా అవేర్నెస్ చేయడానికి, మా జనాలందరినీ కూడా అందులో పార్టిసిపేట్ చేసి వారు అడిగే ఇన్ఫర్మేషన్ పెద్ద చాటభారతం కాకుండా సింపుల్గా అందులో మేము కూడా ఒక ప్రపోజల్ పెడుతున్నాం. దయచేసి ఈ కాలమ్స్ అన్ని నింపే కంటే కూడా ఎలాగో గవర్నమెంట్ దగ్గర ఆధార్ లెక్కలు ఉన్నాయి కాబట్టి ఆధార్ లెక్కలు కులం కాలము కేటగిరీ కాలాన్ని యాడ్ చేస్తే ఈ సమయం వృధా కాదు, అలాగే ఆర్థికంగా కూడా మీకు అంత ఖర్చు కాదు. కాబట్టి దయచేసి దీనివల్ల జనాభా లెక్కలు క్లారిటీగా వస్తాయన్న ఇంటెన్షన్తో ఈనాటి సమావేశంలో చర్చించడం జరిగింది. రైట్. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నంటే, మొన్న చేపట్టిన బీసీ కులకన్నా కూడా పారదర్శకంగా చేసుకొచ్చాం, కరెక్ట్ ఫిగర్ వచ్చింది. మళ్ళీ దీని నుంచి ఒకవేళ మీరు ఎక్కడైనా వెళ్తే మాత్రం మళ్ళీ ఫిగర్ తగ్గే అవకాశం ఉంటుంది. మేము పారదర్శకంగా తీసుకొచ్చాం. దీని మీద మళ్ళీ కొంతమంది రీసర్వే కోసమే చెప్తున్నారని చెప్పి అంటున్నారు. దీని మీద ఏం చెప్తారు? పారదర్శకంగా తీసుకొస్తే సమాజంలో ఉన్నటువంటి ఇన్ని సంఘాలు ఎందుకు గగ్గోలు పెడతాయి? ఒక బీసీ సంఘాలే కాదు కదా, దళిత సంఘాలు, ట్రైబల్ సంఘాలు, అగ్రకులంలో ఉన్నటువంటి కొన్ని పేద సంఘాలు కూడా గగ్గోలు పెడుతున్నాయి కదా. మేము అనేది ఏంటంటే, పారదర్శకంగా ఉంటే ఈనాడు ఈ సమావేశాలు ఎందుకు, ఇంతగానో అల్లరి ఎందుకు? పారదర్శకంగా లేకపోవడం వల్లే కదా మేము అడిగేది. పారదర్శకంగా లేకపోవడం వల్లే కదా వాళ్ళ హైకమాండ్ నేను పిలిచి చివాట్లు పెట్టింది. దయచేసి నేను ఏమంటున్నంటే, ఇప్పటికైనా పారదర్శకంగా చెయ్యండి, చేస్తున్నట్టు నటించొద్దు. దయచేసి పారదర్శకంగా చేస్తే బాగుంటుంది. చాలామంది ఇళ్ళకి పోలేదని చాలామంది ఎన్ని సోషల్ మీడియాలో మనం ఎన్ని చూస్తలేం, మెయిన్ మీడియాలో కూడా మనం చూస్తున్నాం కదా, చాలా వార్తలు మనం చూస్తున్నాం కదా. నేను అనేది ఏంటంటే, మీరు పారదర్శకంగా ఉండండి, మాకు అభ్యంతరం లేదు. ఉంటే మంచిదే, సమాజానికి మంచిది. ఎందుకంటే 1931 సంవత్సరం తర్వాత జరిగినటువంటి లెక్కల్ని మీరు పారదర్శకంగా చేస్తే చరిత్రలో నిలిచిపోతారు, లేకపోతే చరిత్రహీనులవుతారు మీరు. కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి, పారదర్శకంగా ఉండండి. దయచేసి ప్రతి చిన్న కుటుంబాన్ని కూడా మీరు లెక్కలు పరిగణలోకి తీసుకోండి. ఈ సమాజంలో జంతువులకు ఉన్నాయి, అన్నిటికి ఉన్నాయి లెక్కలు. పందులకు ఉన్నాయి, చిలకలకు ఉన్నాయి, పాములకు ఉన్నాయి, అన్నిటికి ఉన్నాయి లెక్కలు. మన జనాభా అంటే మనుషులకే లేవు లెక్కలు, మనుషులకు ఉన్నాయి. వాళ్ళ దృష్టిలో వాళ్ళకున్నాయి లెక్కలు. సమగ్ర కుటుంబ సర్వే చేసుకొని ఒక సామాజిక వర్గం ఎక్కడెక్కడ ఏ పాకెట్లు ఉండదనేది వాళ్ళు ఐడెంటిఫై చేసుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని చూసినారు, అవుట్ అయిపోయింది. ఈయన కూడా అదే పంతాల పోతున్నాడు. కాబట్టి రేపొద్దున ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఓన్లీ రెడ్డిలకే ఉద్యోగ అవకాశాలు రావాలనే దాని మీద స్ట్రెంథన్ చేసుకుంటున్నట్టున్నది. ఈయన కూడా అదే గతి పడుతుంది, సమస్య లేదు. కాబట్టి పారదర్శకంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఈ సమాజంలో నీకు బ్రిటిష్ వాడు చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు మండల కమిషన్ కానీ అనేక కమిషన్లు చెప్పిన లెక్క కంటే కూడా నువ్వు తక్కువ చూపిస్తున్నావు అంటే నీలో కుట్ర దాగున్నదని అర్థమవుతాను. జనాభా లెక్కలు ఇప్పటికి మనకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఎన్ని కోట్లు పెరిగిండ్రు? ఆ కోట్లలో బీసీలు లేరా? ఫస్ట్ నుంచి బీసీల జనాభా పెరుగుతలేదా? నువ్వు వచ్చినాకనే తగ్గాలనే రూల్ ఏమున్నది? కాబట్టి మేము అనేది ఏంటంటే, దయచేసి ఇప్పటికైనా మీరు సక్రమైన మార్గంలో ఈ కులగణన చేయాలనేది మా ఆశ, మా కోరిక కూడా. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చిన వెంటనే కూడా ఏదైతే వరంగల్ డిక్లరేషన్ చెప్పిన ప్రకారమే కామారెడ్డిలో చెప్పిన ప్రకారమే
బీసీ కులగణ చేపట్టాం. దేశవ్యాప్తంగా కూడా 3 సార్లు బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా కులగణ చేపట్టలేదు. దీని మీద సీఎం రేవంత్ మండిపడ్డది. ఏం చెప్తారు? ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్ చెప్పిందన్న దాని మీదనే, కామారెడ్డి డిక్లరేషన్ ఎవరు చెప్పారు? తెలంగాణ నాయకులు చెప్పలే. కర్ణాటక బీసీ నేత సిద్దిరామయ్య గారిని తీసుకొచ్చి అందరి సమక్షంలో చెప్పారు కాబట్టి ఇక్కడ బీసీలు నమ్మి అధికారంలోకి తీసుకొచ్చినారు. మీరు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక కుక్కతో ఒక వంకర అన్నట్టు మేము ప్రామిస్ చేస్తాం కానీ దాన్ని మేము ఇంప్లిమెంట్ చేయమంటే మాత్రం తప్పనిసరి గత ప్రభుత్వాలు ఏదైతే మూల్యం చెల్లించుకున్నదో ఇప్పుడు కూడా అదే మూల్యం చెల్లించుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. కులగణన నువ్వెన్ని ఇది పెట్టినా కూడా తప్పనిసరి చేయాల్సిందే, లేకపోతే రేపు స్థానిక సంస్థల ఎన్నికలలో చీల్చి చెండాడతారు బీసీలు, ఏం ఊకోరు. కాబట్టి తప్పనిసరి సక్రమైన మార్గంలో చేయాల్సిందే. ఏడు తిప్పి ఏది చేసినా రేవంత్ రెడ్డి మాట్లాడినా, ఖర్గే మాట్లాడినా, రాహుల్ గాంధీ మాట్లాడినా సామాజికం అనే రాహుల్ గాంధీ నినాదాన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. రైట్. మొత్తం మీద కూడా ఏదైతే బీసీల మేధాలో రౌండ్ టేబుల్ సమావేశం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏదైతే జరిగిన బీసీ కులగణను కూడా పారదర్శకంగా కూడా సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించారు. వీడియో జర్నలిస్ట్ నరసింహారెడ్డితో రామకొండ, టీం మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.